కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. జిల్లా సమీక్షా సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమీక్షా సమావేశంలో సంజయ్ మాట్లాడుతుండగా పాడి కౌశిక్ మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై పాడి కౌశిక్ చేయి చేసుకున్నారు. అనంతరం సంజయ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ కావడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం నెట్టేసుకున్నారు. సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్, పొన్నం ఉండగానే ఇద్దరు ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ పాడి ప్రశ్నించగా తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనంటూ సంజయ్ సమాధానమిచ్చారు. అలా మాటా పెరిగి కొట్లాట వరకు వెళ్లాయి. ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేసిన పాడి కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. వెంటనే పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు పంపించారు. దీనిపై పాడి స్పందిస్తూ పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తామన్నారు. ప్రశ్నిస్తే తప్పేంటి, తాను సంజయ్ను నిలదీశా కానీ దాడి చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా ఏం మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ మాట్లాడుతున్నా. కౌశిక్ రెడ్డి అడిగిందంటే తప్పు లేదు. 12,000 అన్నారు, మీరు 15,000 అన్నారా? 12,000 ఎందుకు ఇస్తారు అడిగారు, దాన్ని నిలదీయమన్నాము. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. వారికి క్లారిటీ ఇవ్వక ముందే సంజయ్ మాట్లాడుతున్నప్పుడు గొడవ స్టార్ట్ అయింది. వాస్తవంగా సంజయ్ టీఆర్ఎస్ పార్టీ గెలిచిండు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు కాబట్టి అడిగిండు ఏ పార్టీ అని. నేను కాంగ్రెస్ నాడు గొడవ అయింది. ఆయన టీఆర్ఎస్ మీద గెలిచిన వాడు టీఆర్ఎస్ మీద గెలవాలని చెప్పాలి కదా. కాంగ్రెస్ అని చెప్పిన వాడు గొడవ అయింది డెఫినెట్ గా. మంద బలంతో ఇట్లా పడి మీద పడి 100 మంది పోలీసు వాళ్ళతో పెట్టుకొని నన్ను నూకిస్తాడు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీ దాడి కరెక్టా? మీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి దాడి కరెక్టా? దాడి ఏంటిది? ప్రశ్నిస్తే తప్ప? నేను దాడి చేయలేదే. ప్రశ్నిస్తే తప్ప అని నేను అడుగుతున్నా. బరాబర్ ప్రశ్నిస్తాం, బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలదీస్తాం. ఈయన ఒక్కనే కాదు, మారిన ప్రతి ఎమ్మెల్యే నిలదీస్తాం. కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన ఎమ్మెల్యే కేసీఆర్ గారి అజెండాతో ఉండాలి తప్పితే నువ్వు అమ్ముడు పోయి నీ పైసలకి ఇష్టం వచ్చినట్టు అమ్ముడు పోయి నువ్వు అడుగుతా అంటే ఒడుకుంటారు భయ్. నువ్వు ఏది పడుతుంది మాట్లాడుతా అంటే ఒడుకుంటారు. నువ్వు ఏ పార్టీ అయినా, నేనే కాదు శ్రీవన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అడుగుతా ఉన్నారు. మేము అడిగేది ఏంది, మీరు చెప్పేది ఏంది చెప్పండి ఒక్కసారి. మేము అడిగేది ఏంది, మీరు చేసేది ఏంది? ఎస్, అధికారికంగా మేము బరాబర్ అడుగుతున్నాం. రైతులకి 15,000 రైతు భరోసా ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. తాతలకు అవ్వలకి 4,000 రూపాయలు పెన్షన్ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి మద్దతుగా నిలబడండి అని అడుగుతా ఉన్నాం. ఇలా దాంతో పాటు వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇలా దళితులకి దళిత బంధు 2వ విడత ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ అడగడం తప్ప? మీరు చెప్పండి, ఇవన్నీ మేము అడగడం తప్ప? ప్రజల పక్షాన 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేసే వరకు, 420 హామీలు అమలు చేసే వరకు ఊకునే ప్రసక్తే లేదు. ఎటు పరిస్థితిలో ఊకునే ప్రసక్తే లేదు. ఎస్, ఆ ఎమ్మెల్యే మారినోడు సిగ్గు, శరము, లజ్జ, మానం ఉంటే, అన్నం తింటుంటే, గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడు అయితే చేయమని చెప్పు.